వాట్సాప్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనము యాక్చువల్లీ థంబ్నెయిల్ ఏం పెట్టాలో ఇంకా తెలియదు నాకు. వ్లాగ్ మాత్రము మనం ఒక అన్న దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మీ అందరి కోసం అండ్ నా కోసం కూడా ఇప్పుడు మైక్ ఇవన్నీ కావాలి కదా, అంటే వాయిస్ పక్కాగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, నేను చెప్పేది మీకు మొత్తం అర్థం అవ్వాలి అంటే అఫ్కోర్స్ మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్న మనకు తెలిసిన మంచి ఒక ఫ్రెండ్ అనుకోవచ్చు, అన్న అనుకోవచ్చు. మైక్ ఉందన్నమాట, రాడ్ మైక్, వైర్లెస్ది. యూజ్ చేద్దామని తీసుకున్నాడు, అది ఇంకా యూజ్ చేయలేదు. నీకు కావాలంటే తీసుకో అని చెప్పి నాకు ఎప్పుడో చెప్పాడు. సో అది తీసుకొని, అండ్ ఆల్సో యూస్ఫుల్ కంటెంట్, ఏదో నేను పోయి తీసుకొని పనికి రాకుండా ఊరికే పెట్టేది కాదు, పనికొచ్చే కంటెంట్ మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఏదో ఊరికే చెప్పట్లేదు నేను, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. మనతో పాటు మన ఫ్రెండ్ కానీ వస్తున్నాడు, సన్నీ. నేను పరిచయం చేయించాను కదా, మనోడు గురించి కానీ కొన్ని ఇన్సైట్స్ ఇస్తాను, అంటే ఇన్స్పైర్ అవుతారనమాట చూసేవాళ్ళు. యాజ్ యూజువల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేస్తున్నాము. తెలిసిందేగా, ఎక్కడికి వెళ్ళాలన్నా మెట్రో ఎక్కాలి మనం. అండ్ ఎస్, నేను పరిచయం చేయిస్తానన్నాను కదా. హాయ్. సో సన్నీ అనమాట మనోడు. యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు యాక్చువల్లీ నా ఏజ్ వచ్చి 21 అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు. కానీ మనోడు, అంటే నేనే చిన్నోడుగా ఉండేవాడిని. 2019లో వచ్చాను నేను. సో మనోడు, నేను 2022లో వచ్చా, నా ఏజ్ 20 వచ్చినప్పుడు 20 నిజంగా. ఇప్పుడు అంటే ఇన్స్పైర్ అవుతారు. చిన్నప్పుడు కాత్యాయని అని చెప్పి పాటలు పాడుకోకుండా కొంచెం మనోడు చూడండి 20 ఏళ్ళకంతా వచ్చి, అండ్ దాంట్లో కూడా మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ చేశాడు కంపెనీలో. ఫినాన్స్ అనలిస్ట్గా 1 year ఇంటర్న్షిప్ చేశాడు, టైం వేస్ట్ చేయకుండా. సో ఏమనిపిస్తుంది సార్ నీకు? ఎట్లా బ్యాంగ్గా రావడం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే చూసేదానికి అంత డీసెంట్గా చెప్తున్నాడు, కానీ అది కాదనమాట. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి 20 తర్వాత వచ్చేసా. సో ఇప్పుడు నౌ ఐ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ అండ్ ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఏజ్. అందుకనే ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఏదైతే అదే అయింది అనేసి వచ్చేసా. అది మ్యాటర్. సో అందరూ కొద్దిగా మన యువత కొంచెం ఎక్కువ ఆలోచించాలి. యూ పీపుల్ ఆర్ నాట్ జెన్జీస్ ఎనీమోర్. యూ పీపుల్ ఆర్ లైక్ నీడ్ టు ఎక్స్ప్లోర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, మనమైతే మెట్రోలో ఉన్నాము. మ్యాటర్ ఏమంటే మీకు చెప్పాలి, ఇక్కడ ట్రావెల్ కార్డు ఉంటుందన్నమాట. అంటే మనము దీంతో బస్సు, ట్రామ్, మెట్రో, ట్రైను, అంటే ఏదైతే ఉంటుందో మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛానల్, అవన్నీ వాడచ్చు. లైక్ మేబీ అది మంత్లీ పాస్ అవ్వచ్చు, ఇయర్లీ పాస్ అవ్వచ్చు. నాదైతే ఇయర్లీ పాస్. సో మనోడి దగ్గర కానీ మంత్లీ పాస్ ఉండేది. సో అలాగా ఏదైనా వాడచ్చు, ఇంక ఒకటి చేస్తే చాలు. అండ్ మళ్ళీ దాంట్లో బిలో 27 ఉంటే ఇంకో బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఎలాగంటే తక్కువ, ఇయర్లీ నాకు పడేది 60 euros, అంటే 6,000 rupees అనమాట. అలాగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ, ట్రాన్స్పోర్టేషన్కి కానీ, హెల్త్ బెనిఫిట్స్ కానీ. అంటే ట్యాక్సులు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ ట్యాక్సులు అంతా వీళ్ళు దీనికి వాడుతున్నారు, తప్పులేదు కొంతవరకు. ఓకే, ఒకవేళ మెట్రో కార్డ్ లేకపోతే మాత్రం 40 euros ఫైన్ అవుతుంది. సో మెట్రో కార్డ్ ఎప్పుడు ఇక్కడ క్యారీ చేయడం మ్యాండేటరీ. అది సేఫ్గా ఉండడం మంచిది. 40 euro ఎందుకు వేస్ట్? అది మ్యాటర్ అనమాట. ఇది ఈ వైడ్ మైక్తో మనకు వచ్చే ప్రాబ్లం ఇది. ఇప్పుడు నేను చొక్కాయి లోపల పెట్టుకున్నా, మనోడు మాట్లాడాలి అంటే, అందుకనే ఇప్పుడు పోయి మనము మంచిగా రాడ్ మైక్ తీసుకున్నాం. రాడ్. సో గైస్, ఇప్పుడు మనం బొనోలాలో ఉన్నామన్నమాట. బొనోలా అనేది ఇక్కడే నేను దాదాపు ఒక 1 year నేను ఈ ఏరియాలో ఉన్నాను. ఈ ఏరియాలో మొత్తం మెట్రో ప్లస్ బస్సు అంతా కనెక్టివిటీ, అంతా మెట్రో బయటే బస్సు స్టేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. నేను మీకు ఇంతకుముందు ట్రావెలింగ్ కార్డ్ చూపించాను కదా, ఆ కార్డు సేమ్ ఇక్కడ మనం ఎక్కడ ఎక్కినా ట్యాప్ చేసినామంటే సరిపోతుంది మ్యాటర్. అంటే ఏ బస్సు ఎక్కినా మీకు విత్ ఇన్ మిలాన్లో, మళ్ళీ దానికి లిమిట్స్ ఉంటాయి, విత్ ఇన్ మిలాన్ అర్బన్ లిమిట్స్ అని చెప్పి ట్యాగ్ చేశాను కదా. సో అలాగే ప్రతి దీంట్లో ఉంటుంది అనమాట, ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ఛానల్లో ఇలాగ ఉంటుంది. మనం అనేది ట్యాగ్ చేయాలి. ఇంకా
ఈ మిలాన్ ట్రాన్స్పోర్టేషన్స్ గురించి మీరు డీప్గా తెలుసుకోవాలంటే నేను నాట్ సెంచరీ అంటే చాలా చాలా పాతగా నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో కానీ పెడతాను. నేను అప్పుడు ఎట్లున్నాను ఇప్పుడు ఎట్లున్నాను మీరే చూస్తారు. ఆ వీడియో కానీ చూడండి, ఎందుకంటే మీకు మిలాన్లో ట్రాన్స్పోర్టేషన్స్ ఎలా ఉంటాయి అన్నిటి గురించి నేను అన్నీ ఎక్కి అన్నీ చూపించాను మీకు. సో ఆ వీడియో కానీ చూడండి తప్పకుండా. మనం బస్ అయితే దిగేసినాం అండ్ అన్నోళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. అంటే కింద ఉన్నాము. ఇక్కడ ఎట్లుంటుందంటే మనకి ఇంటి కింద చితాఫోను అంటారనమాట. అంటే మనం ఇక్కడ కాల్ చేయాలి, ఇక్కడ రింగ్ ఇస్తే పైన వాళ్ళకి రింగ్ అవుతుంది అండ్ వాళ్ళు లాక్ అనేది ఓపెన్ చేస్తారనమాట. సో ఇలాగా మనకి చితాఫోన్ అనేది ఉంటుంది. మనం కాల్ చేసి చితాఫోన్ కనుక్కుందాం. Ciao amore mio. Ciao From. Come va? Tutto bene. Tutto bene? E tu? Bene From. మనం వచ్చిన పని ఇక్కడ 2 పనులు, అంటే ఒకదాంతో పాటు ఇంకొకటి కానీ చేసేద్దామని వచ్చినాం అనమాట. ఒకటి మనందరికీ ఉపయోగం పడేది ఏంటంటే మైక్ తీసుకుందాము, వైర్లెస్ మైక్ ఒకసారి ట్రై చేద్దాము ఎట్లా ఉంటుంది. ఎందుకంటే వైడ్ చాలా టూ మచ్ హెక్టిక్ అవుతుంది అనమాట మెయింటెనెన్స్కి. చెప్పాను కదా ఏంటి చూపిలే డ్రైవ్ చేసుకోండా వద్దంటారా ఎట్లా ఇటు చూపి. దిస్ ఈస్ ది వన్ రోడ్ ఏదైనా అనుకోవచ్చు మనం. క్వైట్ ఎక్స్పెన్సివ్ అనమాట. 200 యూరోలు అంటే అక్షరాల 20,000. 230 సరేలే రౌండ్ ఫిగర్ చెప్పినాము వాళ్ళకి. సో మనం టెస్ట్ చేద్దాం దీన్ని. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే కంటెంట్ మ్యాటర్, మీకు అందరికీ ఉపయోగపడే మ్యాటర్, అది అన్నతో కలిసి మాట్లాడదాం. అన్న రెడీ చేసి వస్తాడు, కొద్దిగా బాక్సర్లో ఉన్నాడు అనమాట. మొత్తం సెటప్ అన్నీ చేసుకొని నీట్గా కూర్చొని వాట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో అని చెప్పి మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి అని చెప్పాను కదా. యాక్చువల్లీ నాకు ఇంగ్లీష్ అనేది అందరికీ ఎంత వస్తుందో మనకు తెలియదు, బట్ నా స్టాండర్డ్స్ నాకు తెలుసు. నాకు చాలా పాతాళలోకం స్టాండర్డ్ ఇంగ్లీష్లో, అంటే ఇండియాలో ఉండేటప్పుడు. అంటే వచ్చి ఇక్కడ ఐఎల్స్ అవి ఇవి రాయాలి కోర్స్. అంటే మీరు పాలిటెక్నికో కానీ లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ మిలాన్ కానీ చేరితే రాయాల్సి వస్తుంది. దానికి మన అన్న శ్రీనాథ్ అన్న ఒక యాప్ కనిపెట్టాడు. యాప్ కాదు, వెబ్సైట్. ఒక వెబ్సైట్ ఏమంటే దాంట్లో మీరు ఐఎల్స్కి ట్రైన్ అవ్వచ్చు నీట్గా. అంటే అన్ని అంటే మాడ్యూల్స్, ఇప్పుడు బ్రిటిష్ కౌన్సిల్ మాడ్యూల్స్ కానీ అన్ని మాడ్యూల్స్ మీరు దాని లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ టెస్ట్ రాసి అన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మీరు నేర్చుకోవచ్చు దానివల్ల. సో మీరు బయట ఫీజులు కట్టి అవి ఇవి చేయాల్సిన అవసరం లేదు. సో దాని గురించి అన్న మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏంటి అసలు మ్యాటర్ ఏంటి. సో ఇప్పుడు ఐఎల్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు నువ్వు ఇక్కడ రావాలంటే ఐఎల్స్ ఎగ్జామ్ అవసరమైంది కదా. నువ్వు ఎట్లా ప్రిపేర్ అయ్యావు ఎగ్జామ్కి? ఎక్కడికైనా సెంటర్కి వెళ్ళావా, లేకపోతే ఎంత డబ్బులు స్పెండ్ చేసావు, మాక్ టెస్టులు రాసావా, ఏం చేసావు? అంటే అప్పట్లో మనకు తెలియదు కాబట్టి, అసలు ఒక పర్టికులర్ ఛానల్ తెలియదు కాబట్టి యూట్యూబ్లో చూసిన. సో జనాలు ఏం చేస్తారంటే జనరల్లీ హైదరాబాద్కి ఎక్కడైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి కొన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ కట్టుకొని ఫీజు కట్టుకొని క్లాసెస్ ఉంటాయి, అవర్లీ కూడా చార్జ్ ఇస్తారు. అవును, 20-30,000 ఖర్చు పెడితే కానీ ఐఎల్స్ అనేది అవ్వదన్నమాట. కానీ మన దగ్గర ఏంటంటే ఈ బాధలన్నీ క్లియర్ చేయడానికి ఒక యూనిఫైడ్ సొల్యూషన్ ఒకటి చేశాను. దాంట్లో ఐఎల్స్లో కావాల్సిన 4 స్కిల్స్ని లిసనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ 4 నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. దాంట్లో నీకు మన దాంట్లో బెస్ట్ స్టాండౌట్ థింగ్ ఏంటంటే నువ్వు స్పీకింగ్ నువ్వు యాక్చువల్లీ వెబ్సైట్తో మాట్లాడి యాక్చువల్గా నీకు ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారో స్క్రీన్ నిన్ను అదే క్వశ్చన్ అడుగుతుంది. నువ్వు దానికి చెప్తే నీకు ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఇచ్చి నువ్వు ఈ బ్యాండ్లో ఉన్నావు, నువ్వు నీ బ్యాండ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇలా మాట్లాడాలి, ఈ వొకాబులరీ యూజ్ చేయాలని నీకు ఇన్స్టెంట్గా ఏ ఫీడ్బ్యాక్ వస్తుంది స్పీకింగ్లో. బట్ అంటే టైమింగ్ అవన్నీ కూడా అదేలాగా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ నీకు ఎగ్జామ్లో ఎలా ఉంటుందో ఎగ్జామ్లో నీకు యాక్చువల్ స్పీకర్ ఉంటాడు. మనకి ఇక్కడ స్పీకర్ పెట్టలేము కాబట్టి వెబ్సైట్లో ఒక యాక్చువల్ ప్లే అవుతుంది, ఆడియో ప్లే అవుతుంది, దానికి నువ్వు రెస్పాన్స్ చేయొచ్చు. అట్లానే లిజనింగ్ కూడా నేను ఏం చేశానంటే లిజనింగ్ మాడ్యూల్స్ యాక్చువల్లీ ఎగ్జామ్లో ఎట్లయితే ఉంటాయో ఎగ్జామ్లో ఏమైతే వినిపిస్తాయో మనకి ఎగ్జాక్ట్లీ అదే మాడ్యూల్ అక్కడ పెట్టి టైమింగ్స్తో ప్రకారం పెట్టి నువ్వు లిజనింగ్ ఎగ్జామ్స్ మొత్తం నువ్వు అక్కడ ఆన్సర్ చేసిన తర్వాత
నీకు ఒక స్కోర్ వచ్చేస్తుంది. ఈ స్కోర్ వస్తే నీకు ఈ బ్యాండ్లో ఉన్నావు, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, నువ్వు ఎక్కడెక్కడ తప్పు పోతున్నావు అన్ని కాంప్రహెన్సివ్ రివ్యూ వచ్చేస్తుంది. అట్లా లిజనింగ్ స్పీకింగ్ అయిపోయిన తర్వాత రీడింగ్ కూడా మనకి టాప్ క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ నేను ఒక 50-60 ఎగ్జామ్స్ దాకా లోడ్ చేసి పెట్టాను. సో స్టూడెంట్ ఎప్పుడైనా మన సైట్కి వెళ్ళి www.spinta.org సైట్కి వెళ్ళి, నేను ఆ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను అండ్ స్క్రీన్లో కానీ మీకు వస్తూ ఉంటుంది. సో దట్ యూ పీపుల్ క్యాన్ చెక్ ఇట్ అవుట్ అండ్ యూ పీపుల్ క్యాన్ టేక్ ఇట్ లాట్ ఆఫ్ ఫ్రమ్ దాట్. ఈ ఇంగ్లీష్ కానీ నేను మరి ఇప్పుడు వచ్చింది. సో ఆ సైట్కి వెళ్తే మీకు 50-60 ఆల్రెడీ లోడ్ అయిన ఎగ్జామ్స్ సెట్స్ రెడీగా ఉన్నాయి, అవన్నీ మీరు చేయొచ్చు. అట్ ది సేమ్ టైం లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ అయిపోయిన తర్వాత రైటింగ్ కూడా మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే రైటింగ్ యాక్చువల్లీ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్సే అక్కడ వస్తాయి. ఎగ్జామ్లో ఒక ఫోటో ఇచ్చి ఆ ఫోటోని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అన్నమాట. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు రాస్తే ఆ రాసిన దానికంటూ నీకు ఏఐ ఫీడ్బ్యాక్ వస్తుంది ఇన్స్టెంట్గా. ఇది నీకు బయట రావాలంటే 2-3 డేస్ టైం పడుతుంది. ఎందుకంటే యాక్చువల్ పర్సన్కి పంపించి అది నువ్వు వెయిట్ చేయాలి స్కోర్ కోసం. 2-3 డేస్ పడుతుంది, దానికి ఫీజు ఉంటుంది, నీకు ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది లేదు. సో నువ్వు ఎట్లా ఇంప్రూవ్ అవుతావు? చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. ఇట్లా కాకుండా నీకు ఏమన్నా ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఒక ఫ్రెండ్ లాగా కూర్చున్నారు, ఎట్లా కాదు ఇట్లా చేయని ఇన్స్టెంట్గా చెప్పేసేటట్టు ఉన్నాడు అనుకో, ఇంప్రూవ్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో నీకు ఐఎల్స్తోనే ఆగిపోకుండా నేనేం చేశానంటే, ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది కదా, టోఫెల్కి ఉంటుంది, కేంబ్రిడ్జ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఉంటుంది, పీటీ రాసే వాళ్ళకి ఉంటుంది, ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళకి పీటీ కావాలి, యూఎస్ వెళ్ళే వాళ్ళకి, కెనడా వెళ్ళే వాళ్ళకి ఐఎల్స్ కావాలి. కేంబ్రిడ్జ్ కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తుంది, ఐఎల్స్ యాక్సెప్ట్ చేయదు. సో అక్రాస్ ద ఎగ్జామ్స్ ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ www.spinta.org మళ్ళీ చెప్తున్నాం యూజర్స్కి. ప్రస్తుతానికి 200 యూజర్స్ వరకు ఫ్రీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అందుకనే నేను యూజర్స్కి చెప్దామని చెప్పి, ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో దే కెన్ గో అహెడ్ అండ్ రిజిస్టర్ ఆన్ www.spinta.org. ఫస్ట్ 200 యూజర్స్కి ఫ్రీ. ఇప్పుడు మొత్తం సైట్ ప్రస్తుతానికి పేమెంట్ ఏం లేకుండా ఫ్రీగా నడిపిస్తున్నా. ప్రస్తుతానికి మన దగ్గర ఐఎల్స్, కేంబ్రిడ్జ్, టోఫెల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వెరీ సూన్ పీటీ కూడా రాబోతుంది. ఆల్ స్కిల్స్, అక్రాస్ స్కిల్స్, రీడింగ్, లిసనింగ్, స్పీకింగ్, రైటింగ్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ యూజర్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సూపర్. సో గైస్, ఇది ఫారెన్ ఆస్పిరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ అరౌండ్, ఈవెన్ పెద్దోళ్ళు ఎవరైనా, మీరు ఎవరికైనా ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఒక మ్యాండేటరీ స్కిల్ అయిపోయింది కాబట్టి మీరు పోండి, దాంట్లో ఎక్స్ప్లోర్ చేయండి, నేర్చుకోండి. అండ్ ఎవరికైతే తక్కువ కాస్ట్లో, ఇప్పుడు వేరే ఆర్లీ మనం కట్టలేము, యాజ్ వెల్ యాజ్ మనము పోయి క్లాసులలో కూర్చొని ఇన్ ప్రెజెన్స్ అవన్నీ అయ్యే పంచాయతీలు కావు ఈ టైంలో, ఈ పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్లో. సో ఇట్ విల్ బి ది బెస్ట్ ప్లేస్ ఫర్ యూ పీపుల్ ఆల్. సో వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి. అండ్ ఇదేదో పెద్ద స్పాన్సర్డ్ లేకపోతే అది ఇది ఏం కాదు. అంటే ఒక వీడియోలో ఒక మ్యాటర్ మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో యూ కెన్ టేక్ అ లాట్ ఆఫ్ ఇట్, అదనమాట మ్యాటర్. అంతేనా? హేమో మార్క్ పడ్డటేనా స్పింతా మీద? పడుతుంది, మీరు పోయి. ఎందుకంటే మన దాంట్లో చాలా ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తూ ఉంటుంది, అన్న ఇలాగ ఐఎల్స్ రాయాలా, జిఆర్ఈ రాయాలా, రావాలనుకుంటున్నాము, ఎలా చేయాలి అని చెప్పి. సో వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ అయితే. ఎగ్జాక్ట్లీ. సో రైట్ నౌ ఇట్స్ ఫ్రీ, సో గో అహెడ్ అండ్. సో ఇప్పుడు ఫ్రీగా ఉంది, త్వరగా పోయి రిజిస్టర్ అవ్వండి. మళ్ళీ అక్కడ పేజ్ పడి పేమెంట్ అడిగినారంటే నాకు సంబంధం లేదు, త్వరగా పోయి అయిపోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసారు కదా. ఐ థింక్ యూ పీపుల్ ఫైండ్ దిస్ వీడియో వెరీ హెల్ప్ఫుల్. అండ్ యా, ఇఫ్ యూ పీపుల్ రియలీ డూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎస్, మీకు మైండ్ బదలైపోయే కంటెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఫిక్స్ అయినాను. అలాగే వీక్లీ వన్స్ ఒక పాడ్కాస్ట్ అనుకుంటున్నా. పాడ్కాస్ట్ ఈస్ నథింగ్ బట్ రంగుల మైక్లు, మంచి సెటప్ వేసి సోది చెప్పడం కాదు. నా బాధలు, నేను ఇక్కడికి వచ్చినాక నా బాధలు ఎలా ఉన్నాయి, అలాగే ఇక్కడ వందలాది తెలుగు పీపుల్ ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, స్ట్రగ్లింగ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళ ఓవర్కమింగ్ అన్నీ మనం చూడాలి. అండ్ వీక్లీ ఒక పాడ్కాస్ట్ అయితే నేను పెడదాము అని చెప్పి ఫిక్స్ అయినాను. సో మీ సపోర్ట్ ఉంటుంది అండ్ ఉండాలి అని కోరుకుంటూ, అంతే కోరుకుంటున్నా. అండ్ ఎస్, ఇంకో వీడియోలో ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టాటా, బై బై, సీ యూ, జై హింద్, వందే మాతరం.